సో అలాగే భగవంతుడి సృష్టిలో కూడా మీ అందరూ ఒకే రకమైనటువంటి జ్ఞానంతో పుట్టారు, ఒకే రకమైనటువంటి నాలెడ్జ్ మీకు ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని మీరు ఉపయోగించుకునే విధానం వల్ల రేపు మీరు డిగ్రీ అయిపోయినాక ఒక ఇంటర్వ్యూకి వెళ్తే మీ యొక్క స్కిల్స్ చూసి, మీ యొక్క సర్టిఫికేట్లో ఉన్నటువంటి జీపీఏని చూసి, ఆ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి మేనేజర్ కావచ్చు, హైయర్ అథారిటీ కావచ్చు, అందులో మీకు ఒక మేనేజర్ పోస్ట్ మీరు ఎలిజిబులా, ఒక క్లర్క్ పోస్ట్కి ఎలిజిబులా, ఒక అటెండర్ పోస్ట్కి ఎలిజిబులా, లేక ఇంకా సుపీరియర్ పోస్ట్కి ఎలిజిబులా? సో ఇక్కడ కూడా పర్సన్ ఒకరే. మీరు ఏ విధంగా అవపడాలనుకుంటున్నారు అనేటువంటిది మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు డిసైడ్ చేసుకోవాలంటే ఇందాక సార్ చెప్పినట్టుగా ఆ శ్రమ అనేటువంటి విద్యార్జన అనేటువంటి శ్రమ, కేవలం మీరు రాళ్ళు కొట్టలేరు, ఇక్కడ మీరు ఏది చేయలేదు. కేవలం మీ యొక్క మనసుని ఇక్కడ లగ్నం చేసి డెడికేటెడ్గా, ఎందుకంటే ఒకటి జ్ఞానం అందరికీ ఒకటే అనడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇందాక సార్ చెప్పినట్టుగా మీరు అందరు కలిసి ఒక ఫిలింకి వెళ్ళారనుకోండి, ఒక ఫిలింకి వెళ్ళారు, 2.5 గంటల సినిమా, బయటకు వచ్చినాక స్టోరీ అడిగితే ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు. ప్రతి ఒక్కరు కూడా ఆ రీల్స్ పడేదాన్ని డైరెక్టర్ ఓడు, ఫైట్ మాస్టర్ ఓడు, వాడోడు, వీడోడు, అన్ని యాక్టర్స్ ఓడు, అన్ని మొత్తం స్టోరీ నీట్గా చెప్తారు. అది 2.5 గంటల సినిమా. మీ క్లాస్కు మ్యాక్సిమం అయితే 50 నిమిషాలు వింటారు. ఆ 50 నిమిషాలు విన్నాక తర్వాత బయటకు వచ్చినాక మీకు ఈరోజు క్లాస్ ఏం జరిగిందంటే 50 నిమిషాల క్లాస్ని 10 నిమిషాలు చెప్పడానికి కష్టం అవుతుంది. తేడా ఎక్కడ ఉంది? తేడా ఎక్కడ ఉండదు. మీరు అక్కడ 2.5 గంటలది ఒక ముక్కగా కూడా వదిలిపెట్టకుండా మొత్తం టాప్ టు బాటం ఇక్కడ చెప్పగలుగుతున్నారు. అదే కేవలం 50 నిమిషాలు విన్నటువంటి క్లాస్ని మాత్రం చెప్పలేకపోతున్నాం. ఈ తేడా అనేటువంటిది కేవలం మన మైండ్ అక్కడ ఎంతవరకు మన ప్రజెన్స్ ఉందనేది, మనం ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాము, మనం దాన్ని ఎంత హ్యాపీగా ఆస్వాదిస్తున్నాము అనేటువంటిది, అంతే తప్ప తేడా వేరే ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి ఈ క్లెవర్ స్టూడెంట్, డల్ స్టూడెంట్, ఇవన్నీ కూడా కేవలం మనము అక్కడ ఉండేటువంటి మన ప్రజెన్స్, మనం దాని మీద పెట్టేటువంటి ఎఫర్ట్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటున్నాయి తప్ప వచ్చేటప్పుడు కూటేటప్పుడు ఎవ్వరు కూడా వీడు డల్, వీడు క్లెవర్ అనేటువంటిది ఉండదు. ఇలా చూడండి, మనం ఆల్రెడీ కొన్ని వింటున్నాం. ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి కోచింగ్కి వెళ్ళడానికి తనకి డబ్బులు లేక యూట్యూబ్లో చూసి మెడికల్ సీట్ సాధించింది. మెడికల్ ఎంట్రన్స్లో మెడికల్ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఆ అమ్మాయికి. తర్వాత ఫీజు కట్టడానికి లేకపోతే అది వైరల్ అయింది. తర్వాత అమ్మాయికి సరే ఏదో రకంగా డబ్బు అందరు కలిసి